హలో, నేను శ్రీశ్రావు. దక్షిణ భారతదేశం మీద వివక్ష, దక్షిణ భారతదేశ ప్రజలు అనాగరికులు అనేటువంటి కామెంట్స్ని ప్రత్యేకించి తమిళనాడులో ఉండేటువంటి వాళ్ళు అనాగరికులు అనేది కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు పార్లమెంటు వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సహజంగా ప్రాంతీయతత్వం కానీ, మతతత్వం కానీ, కులతత్వం కానీ చాలా సున్నితమైనవి. ఇలాంటి వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కానీ ధర్మేంద్ర ప్రధాన్ తన అభిప్రాయాన్ని మరి ఎందుకు పంచుకుంటూ స్లిప్ అయ్యారో కానీ అనాగరికులు తమిళనాడు వాళ్ళు అన్నారు. జనరల్గానే దక్షిణ భారతదేశం మీద ఒక చిన్న చూపు ఉంటుంది ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి నాయకులకి. అంతేకాదు, ఢిల్లీ కేంద్రంగా చేసుకుని మనం కనుక పరిణామాలు చూస్తే దక్షిణ భారతదేశం వాళ్లకు ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఇంటిని అద్దెకు కూడా ఇవ్వరు. ఇది వాస్తవం, నేను స్వయంగా అనుభవించాను. ఎందుకంటే నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో దక్షిణ భారతదేశం వాళ్ళకి అసలు ఇల్లు రెంట్కి ఇవ్వరు. పైగా తమిళనాడు వాళ్ళకి, కేరళ వాళ్ళకి అసలు ఇవ్వరు. కనీసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అక్కడక్కడ ఇస్తూ ఉంటారు. బట్ తమిళనాడు, కేరళ వాళ్ళకి అసలు ఇవ్వరు. ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవం. ఇప్పుడు తాజాగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చేసినటువంటి కామెంట్లు చూస్తే అనాగరికులు దక్షిణ భారతదేశం వాళ్ళు లేదా తమిళనాడు వాళ్ళు అని అంటే, మరి ఎందుకు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక దాని ప్రభావం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు బహుభార్యత్వాన్ని, భర్తత్వాన్ని కలిగి ఉంటారు అనేది ఇప్పుడు తమిళనాడులో ఉండేటువంటి సీనియర్ పొలిటీషియన్ అలాగే మంత్రి దురై మురుగన్ చెప్తూ ఉన్నారు. ఈ దురై మురుగన్ ఏం చెప్తున్నారు? ఒక భార్య అనేక మంది భర్తలను కలిగి ఉంటారు ఉత్తర భారతదేశంలో, అలాగే ఒక భర్త అనేక మంది భార్యలను కలిగి ఉంటారు, మీది ఒక సంస్కృతేనా అని చెప్పి విరుచుకుపడ్డారు. లాస్ట్కి మహిళల చుట్టూ తిరుగుతుంది. ఒక మహిళ 10 మంది భర్తలు కలిగి ఉంటారు, ఒక భర్త 4-5 భార్యలతో సంబంధాలు ఉంటాయి. ఇలాంటివి కామెంట్స్ని దురై మురుగన్ చేశారు, తమిళనాడు మంత్రి. అక్కడేమో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయి, వివాదం కూడా రేపుతున్నాయి. దీని అందరికీ కారణం ఏంటంటే, తమిళనాడు రాష్ట్ర బడ్జెట్, ఆ బడ్జెట్కి సంబంధించి మనకి సింబల్ ఉంటుంది, రూపీ సింబల్ ఉంటుంది. ఆ రూపీ సింబల్ని తీసేసి తమిళనాడులో పెట్టేశారు. ఆ రూపీ సింబల్ని కనుగొంది తమిళనాడుకు సంబంధించినటువంటి డిఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు, ఆయన కనుగొన్నారు. కానీ తమిళనాడులో ఉండేటువంటి పరిస్థితులు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ సింబల్ని తీసేసి తమిళ్లో ఉండేటువంటి సింబల్ని వేసుకుంది బడ్జెట్ పత్రాల మీద, బడ్జెట్ బుక్ మీద కూడా. త్రిభాష అనేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ అనేక సందర్భాల్లో చెప్పారు. హిందీ అనేది కనిపించకూడదు రాష్ట్రంలో అనేటువంటి విధంగా అక్కడ పరిస్థితులు ఉంటాయి తమిళనాడులో మీరు ఎక్కడ పోయి చూసినా కానీ హిందీ కనిపించదు, దాదాపుగా ఎక్కడ కూడా కనిపించదు. తమిళ్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. బోర్డులు మీకు ఇతర భాషల్లో ఎక్కడ కనిపించదు. ఇంగ్లీష్లో అక్కడక్కడ రాసి ఉంటుంది తప్పితే ఇంగ్లీష్ని కూడా చాలా పరిమితంగా వాడుతూ ఉంటారు వాళ్ళు. తమిళ భాష అనేది ప్రాచీన భాష, అది నాగరిక భాష అని భావిస్తుంటారు. తమిళ ప్రాచీన హోదా కూడా ఉంది, అందుకే వాళ్ళు ఆ భాషను అంత గౌరవిస్తారు. మాతృభాషని అంతగా ఎక్కువ గౌరవించేటువంటి వాళ్ళలో తమిళ ప్రజలు ఉంటారని చెప్పి అనుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పుడు ఏమంటున్నారంటే, త్రిభాషా విధానం మాకు వద్దు అంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక విద్యా విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే జాతీయ విద్యా విధానం ప్రారంభం కాబోతుంది. దాంట్లో త్రిభాషా విధానం, ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాలి జాతీయ భాష కాబట్టి అనేటువంటిది ఉంది, మాకు వద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. స్థానిక భాషనేమో ఆప్షనల్ కింద తీసుకోమంటున్నారు, హిందీనేమో ఖచ్చితంగా తీసుకోమన్నారు. త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చారు. ఇంగ్లీషు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ హిందీ. స్థానికంగా ఉండేటువంటి భాషను మీరు నేర్చుకోరా అనేది మీ ఇష్టం, ఆప్షనల్ అనేటువంటి విధంగా జాతీయ విద్యా విధానం ఉంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరనే స్టాలిన్ వ్యతిరేకిస్తూ ఉన్నారు.
వ్యతిరేకిస్తూ అసలు మేము హిందీ ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటి వాదాన్ని వినిపిస్తున్నారు. ఆ వాదానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ సమాధానం చెప్పారు. భాష నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, హిందీ అంటే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడు వర్సెస్ ఢిల్లీ అనేలాగా ఒక యుద్ధం జరుగుతుంది. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. ఈ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి ఇష్యూ చాలా కాలంగా ఉంది, నివురు కప్పిన నిప్పులాగా ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మనం ఏ విధంగా అయితే పరిస్థితులను చూసామో అదే తరహాలో ఇప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఉద్యమం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనాదిగా ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి నాయకుల పెత్తనం దక్షిణ భారతదేశం మీద కొనసాగుతుంది. పైగా కేంద్ర బడ్జెట్లో కానీ నిధుల కేటాయింపులో కానీ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల కంటే కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలకు తక్కువగా కేటాయింపులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. దాంట్లో దక్షిణ భారతదేశానికి భారీగా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఫ్యామిలీ ప్లానింగ్ని అమలు చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలకి చెప్తే దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలు మాత్రమే పగడ్బందీగా ఫ్యామిలీ ప్లానింగ్ని అమలు చేసాయి, కుటుంబ నియంత్రణని. దాని కారణంగా దక్షిణ భారతదేశం యొక్క జనాభా తగ్గింది. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణని పాటించలేదు. దాంతో అక్కడ జనాభా సంఖ్య పెరిగింది. జనాభా ప్రాతిపదికన ఇప్పుడు కనుక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలకు ఎక్కువగా నియోజకవర్గాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఎప్పటికీ ఉత్తర భారతదేశానికి ఆధిపత్యం ఉంటుంది అనేటువంటి వాదన వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అనాగరికులు దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి అంశం. అలాగే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు శామ్ పిట్రోడా కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు. స్కిన్ టోన్ గురించి మాట్లాడారు. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ స్కిన్ టోన్ గురించి మాట్లాడారు. అలాగే ఆఫ్రికన్స్కి సంబంధించిన డిఎన్ఏ కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు దక్షిణ భారతదేశం వాళ్ళ మీద. అంటే దక్షిణ భారతదేశం ప్రజలు, దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అంటే ఉత్తర భారతదేశానికి ఎంత చిన్న చూపు ఉందో మనకు అర్థమవుతుంది. అందుకే సుప్రీంకోర్టుని దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలంటున్నారు. అలాగే దేశ రెండో రాజధాని కూడా దక్షిణ భారతదేశంలో పెట్టాలనే డిమాండ్స్ కూడా వస్తున్నాయి. లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఉత్తర దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వివక్ష లేదంటే విభేదం అది ఉద్యమం రూపంలో కూడా దాల్చడానికి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. అది తమిళనాడు నుంచి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వివక్ష మీద అనేక సందర్భాల్లో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సమయంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుంది, సంస్కృతి సాంప్రదాయాలు వేరు, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం వేరు, కాబట్టి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఉద్యమం రావాలని చెప్పి ఆయన కూడా 2019 ఎన్నికలకు ముందు వినిపించారు. మరి ఇప్పుడు డిఎంకే వినిపిస్తుంది. ప్లస్ ఇప్పుడు తమిళనాడు మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి నేతలు. ఏంటి, ఒక భార్య 10 మంది భర్తలను కలిగి ఉన్నారు, అలాగే ఒక భర్త 10 మంది భార్యలతోటి లింక్స్ పెట్టుకున్నారు, వాళ్ళదే ఒక సంస్కృతేనా అనేటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. సో ఇది చిలికి కాని వాళ్ళగా మరి ఎటువైపు దారి తీస్తుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి అంశాలు దక్షిణ ఉత్తర భారతదేశం మధ్య అగాధాన్ని నింపే అవకాశం ఉందా, ప్రత్యేక దేశం వైపు ఇలాంటి సంఘటనలు వెళ్ళే అవకాశం ఉందా, ప్రత్యేక దేశం డిమాండ్ వచ్చే ఛాన్సెస్ ఇండియాలో కనిపిస్తున్నాయా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.